కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది. 17 నెలల్లో పూర్తిగా అవినీతి ప్రభుత్వంగా మారింది. మొత్తం కమిషన్ పాలన సాగుతోంది అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు, ఆరోపణలకి మరింతగా బలం చేకూర్చే విధంగా, మరింతగా ఆజ్యం పోసే విధంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి కొండా సురేఖ నిన్న చాలా విస్పష్టంగా చెప్పేశారు. ఏదైనా ఫైల్ క్లియరెన్స్ కావాలంటే మంత్రులు డబ్బులు అడుగుతారు, అది కామన్ అనే విషయంగా నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్తో రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైనాయి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. సో నిజానికి కమిషన్ ప్రభుత్వం నడుస్తోంది అని చాలా స్పష్టంగా చెప్పినట్లయింది అన్నటువంటి నిర్ధారణకి ఇవాళ తెలంగాణ సమాజం వచ్చినట్టుగా భావిస్తున్నారు. మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ లైవ్లో ఉన్నారు, మరింత సమాచారాన్ని, విశ్లేషణ అందిస్తారు. రైట్ సూరజ్, ఇప్పటికే కమిషన్ పాలన సాగుతోందన్నటువంటి చర్చ, ఆ ఆరోపణ, ఆ విమర్శ చాలా బహిరంగంగానే వినిపిస్తుంది. గతంలో ప్రధానమంత్రి మోడీ కూడా అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ ఇక్కడ రాష్ట్రంలో సాగుతుందనేది. మళ్ళీ 20% కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ స్వయంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితి. నిన్న స్వయంగా మంత్రి కొండా సురేఖ మంత్రులు డబ్బులు తీసుకోవడం కామన్, ఫైల్స్ క్లియరెన్స్ కోసం అనేది. ఇక రాష్ట్రంలో కమిషన్ పాలన సాగుతుంది అన్నదానికి ఇంకా ఇంతకంటే నిర్ధారణ, ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏం కావాలనేది ఇవాళ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎస్ రాజేష్, ఇక్కడ రెండు ప్రధాన అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే అల్పమైన వ్యాఖ్యలు, రెండవది అవినీతి. ముందు అల్పమైన వ్యాఖ్యల గురించి తీసుకుంటే కనుక ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం ఏదో మునిగిపోతుంది, ఎక్కడ పోయినా అప్పు పుట్టట్లేదు, అడుక్కు తింటున్నాము, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయేలా చూస్తున్నారు లాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానీకానికి గుడ్డలు పెట్టులా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు అయితే ఈ వ్యాఖ్యల వల్ల వెనక్కి తగ్గుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలు ఏవి కూడా తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి కూడా చూస్తలేవు అన్న ఒక ప్రధాన అపవాదం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోణంలో మరొక యాంగిల్ ఏంటంటే అవినీతి కూడా అటు రాష్ట్ర ప్రజానీకంతో పాటుగా ఇటు రాష్ట్రానికి తరలివచ్చే రకరకాల వ్యాపారవేత్తలను కూడా సఫర్ చేస్తున్నాయని చెప్పేసి మరొక తీవ్రమైన ఆరోపణ. పూర్తిగా అవినీతిమయమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా కమిషన్ దందా నడుస్తుంది, కమిషన్లే పూర్తిగా పరమావధిగా ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏనాడైతే కాంగ్రెస్ ఏలుబడి మొదలైందో ఆనాటి నుంచే ఈ కమిషనర్ రాజ్యం మొదలైందని చెప్పేసి కూడా స్పష్టమైన విమర్శ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రారంభంలోనే అనుకో వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా ప్రజల మీద ఆర్ ట్యాక్స్ను రుద్దుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడానికి కారణం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టకపోవడం, అలాగే వాళ్ళ సోదరులకు సంబంధించి ఆగడాలు మితిమీరుతున్న క్రమమే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా సుంకం వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర నుంచి. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, ఒకవేళ కాస్ట్లీ అపార్ట్మెంట్ అయితే కనుక, లేదా మామూలు మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అయితే కనుక స్క్వేర్ ఫీట్కు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఢిల్లీకి వెళ్లి ఒక బిల్డర్ల సమూహం అంతా కూడా రిప్రజెంటేషన్గా వెళ్లి రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేసి వచ్చారని చెప్పేసి కూడా తాజాగా ఒక వార్త వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద బడా బిల్డర్ కంపెనీలు కూడా హైదరాబాద్ వైపు తొంగి చూడట్లేదు. ఇక్కడికి వస్తే రకరకాల అవస్థలు పడుతున్నాము, పర్మిషన్లు దొరకట్లేదు. ఎందుకంటే అక్కడ వెళ్లి ఆర్ ట్యాక్స్ కడితేనే, అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తేనే, లేదా అక్కడ నుంచి సంతకం తీసుకొని వస్తేనే ఇక్కడ పర్మిషన్ ఇస్తున్న దుస్థితి నెలకొని ఉందని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత ఆర్థిక శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి మయమైపోయిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖలో మీరు చెప్తున్నట్టుగా ఆర్థిక శాఖలో ఎట్లా అవినీతి రాజ్యం వెళ్తుంది అని కూడా చర్చిద్దాం.